గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు B6 మన వెలుగు. ఇప్పటికే మనం చేయాల్సింది, కానీ అది దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మా స్నేహితుడు చిన్నప్పటి మిత్రుడు, అంటే నాకంటే 2-3 years సీనియరు, పెద్ద ఆయన, నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో అనుకుంటా బైక్పై వెళ్తూ బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అందుకని మనం పూర్తి నిన్న నైట్ అక్కడే 10-11 వరకు ఉండి తిరిగి మార్నింగ్ కూడా ఇప్పటి వరకు అక్కడే ఉన్నాం. ఈ కార్యక్రమం అంత పూర్తయిన తర్వాత ఇక రావడం జరిగింది. ఎందుకంటే మనకు డే తప్పకూడదు కాబట్టి తప్పనిసరిగా కొన్ని వార్తలు. అయితే మా ఫ్రెండ్ ఆత్మ నిజంగా అతను ఎంత మంచి అంటే ఇక మనం మర్చిపోలేము. ఆయన మాకు దూరంగా వచ్చుకున్నాం, మనిషి లేకపోవచ్చు కానీ అతన్ని మాత్రం మర్చిపోలేము. అంత నైస్గా మాట్లాడేవాడు, నాకంటే పెద్దవాడైనా కానీ. దినేష్ అన్న, నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము. మిత్రులారా, వ్యూవర్స్, ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ పదే చెప్తుంది, ఎక్కడికక్కడ వెహికల్ చెకప్స్ కూడా చేస్తూనే ఉంటారు. వారి వృత్తి వారు నిర్వర్తించనివ్వండి. ఎందుకంటే వారు వెహికల్ ఆపగానే ఎవరికో ఫోన్ చేయడం, ఏదో పైరవి చేయడం, ఇవన్నీ సాకులు చెప్పే కంటే చెప్పి నేను మీకు పరిచయమే కదా అని చెప్పేసి వాళ్ళను ఏదో చేసి అలా కాకుండా మనకు మనం సేఫ్టీగా, అంటే మీకు మీరు సేఫ్టీగా ద్విచక్ర బండ్లు నడిపే వారికి దురదృష్టం ఏంటంటే ఇన్సూరెన్స్ లేకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, పాత బండ్లు నడపడం, ఇట్లాంటివి జర మానేసుకోవాలి. ఎందుకంటే ఆ సంఘటన చూసిన తర్వాత నాకు ఎంత బాధాకరమో అసలు మర్చిపోలేకపోతున్నాను నిజం చెప్పాలంటే. ఇది మన స్వయంకృత అపరాధం. ఇది నా మిత్రుని కూడా స్వయంకృత అపరాధమే. అది సరే, అతనికి అంతకే రాసి పెట్టింది కావచ్చు, అది అలా జరిగింది. కానీ మన జాగ్రత్త మనం మాత్రం ఇక అన్నీ భగవంతుడి మీద ఎత్తేసి ఉందాం, అది రాసి పెట్టిన రాత అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది. మన జాగ్రత్త కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసే వెహికల్ చెకప్ కావచ్చు, వారు ఫైన్ల కోసమే వెహికల్ చెకప్ అని మనం అనుకోకుండా మన జాగ్రత్త కోసం కూడా అని చెప్పేసి మనం భావించి వారికి సహకరించడం ఏంది, మనం హెల్మెట్ వేసుకొని లైసెన్స్ ఫోన్లో పెట్టుకున్నా సరే, మనం ఫోన్లో ఫోటోలు పట్టుకొని అది దాంట్లో పెట్టుకున్నా సరే, అవి వాళ్ళు అడిగినప్పుడు చూపెడితే సరిపోతుంది. అట్లా కాకుండా సార్ నమస్తే అనుకుంటూ వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎవరితో పట్టుకుంటే వారు పట్టుకుని ఫైన్ రాస్తుంటే ఎవరితోనో ఫోన్ చేయించడం, తప్పించుకోవడం మరీ ఇంకా మూర్ఖత్వం అది. సో ఎందుకంటే మన ప్రాణాలను ఎవరో డిపార్ట్మెంట్ కాపాడేంత వరకు కాకుండా మన ప్రాణాలను మనం కూడా రక్షించుకోవాలని మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మనం ఆ విధంగా టౌన్లోనే కామారెడ్డి టౌన్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే 3-4 ప్రాంతాల్లో వెహికల్ చెకప్ పెట్టినప్పటికీ అక్కడ నుంచి వెళ్తూ ఉంటారైతే ఒక్కోసారి విచిత్రం అనిపిస్తుంది. నా రిక్వెస్ట్ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, మీరు అడిషనల్ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఒకటి ఏంది, కొత్త బస్ స్టాండ్ ముందర అదే బ్యారికేడ్స్ మాదిరిగా ఇట్లా ఏర్పాటు చేసింటండి వెహికల్స్. కానీ అసలు వాస్తవానికి న్యూ బస్ స్టాండ్ నుంచి మొదలుకుంటే, సిగ్నల్ నుంచి మొదలుకుంటే నిజాం చౌరస్తా వరకు మొత్తం మూసేయాలి. మధ్యలో ఉన్నటువంటి అవి యాక్సిడెంటల్ ఏరియాస్. అవి మున్సిపల్ ముందర అయితే అది ఎగ్జాక్ట్లీ మూసేయాల్సిందే. నేను గల్ఫ్ కంట్రీ వెళ్ళొచ్చిన వాడిగా కొంచెం అనుభవం ఉంది నాకు. అక్కడ 1 kilometer దాకా యూటర్న్ ఉండదు అధికారులారా, 1 kilometer వరకు యూటర్న్ ఉండదు, నో ప్రాబ్లం. ఇప్పుడు బస్ స్టాండ్లోంచి వెళ్ళిన బస్సులు ఆ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకొని అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సులు అట్లా వెళ్ళొచ్చు. ఆర్మూర్ నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు నిజాం చౌరస్తా వెళ్ళి అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని బస్ స్టాండ్లోకి వెళ్ళొచ్చు. దూరమైనా సరే పర్లేదు, సేఫ్టీగా మాత్రం ఉంటుంది. అవి కూడా మీరు అది మంచిదే. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ పెట్టేసిన, కానీ అది పూర్తిగానే మూసిస్తే ఇంకా చాలా హెల్పబుల్గా ఉంటుంది. అప్పుడు ఈ ద్విచక్ర వాహనాల వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి అన్ని దగ్గరుండి భయం కొద్దీ మన భయం మనకు ఉండాలి అనే విధానానికి వస్తారని చెప్పేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.
అండ్ మేడం ఆల్సో మన చైతన్య రెడ్డి గారు ఏఎస్పీ మేడం గారికి. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ని పోగొట్టుకున్నాం కాబట్టి కొంచెం బాధ అనిపించి ఒక మీ హెల్ప్ కోరుతూ ప్రజలను కాపాడుతున్నారు. అలాగే మీ ఇంకా డిపార్ట్మెంట్ ఒకటి చేసి చాలా హెల్ప్గా ఉంటుందని చెప్పేసి వీ రిక్వెస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సార్. అట్ ద సేమ్ ఇంకా ఇది ఇలా ఉంటే మనం ఈరోజు మనం యాజ్ ఇట్ ఈజ్ కానీ మన కాన్సెప్ట్, మన ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చెందాలి అనే దాని మీద పత్రికల్లో ఇక చూస్తే వార్తలు బడ్జెట్ పెట్టిండ్రు దేనికి ఎంత అనేది, అది రైట్. నిన్న మనం చూసినాం. ఇక రాజకీయ వార్తల కంటే ముందు మనం సంక్షేమ వార్తలు చూడాల్సిన బాధ్యతనే మనది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయా లేదా అనేది దాని మీద ఫోకస్ చేస్తూనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దాని మీదనే ఇక రాజకీయాలు మాట్లాడే ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు విశ్లేషణ చేస్తూనే ఉంటారు. మనం ఇవి వీళ్ళకి దరి చేరుతున్నాయా లేదా, వీరి కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయా లేదా అనేది ఒకటి దీని మీద చూద్దాం. అంతకంటే ముందుగా ఒకటి, ఈ సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి మూర్ఖులు అందామా వాళ్ళని ఇక ఏమందామా మనం వల్గర్ ఐ డోంట్ వాంట్ యూజ్ ద వల్గర్ లాంగ్వేజ్. బట్ ఏంటంటే వాళ్ళకి ఏం తక్కువ, రానాకు ఏం తక్కువ, దగ్గుబాటు రానాకు, విజయ్ దేవరకొండకి ఏం తక్కువ, ప్రకాష్ రాజు విలక్షణమైన నటుడు. మీలాంటి నటుడు కోటా శ్రీనివాసరావు, రావుగోపాలరావు వాళ్ళ తర్వాత మిమ్మల్ని చూసినాం మేమైతే. కానీ మీరు ఆ పేరు తప్పన పోయింది మీది. ఎందుకు? మీ ఇళ్లలో మీరు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే మీ మీద ఉన్న అభిమానంతో ఇక్కడ ఆడి వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకుని ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ఆడి యువకుడు బలి అనేది ప్రతిరోజు ఒక పేపర్లో ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఈరోజు కూడా అదే ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడు బలి. మీకు సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా? రంగులు వేసుకొని డాన్సులు చేస్తూ సినిమాలు తీసుకొని హాయిగా ప్రజలకు అట్లా డబ్బులు సంపాదిస్తారు కదా. మరి ఇంకెంత వీళ్ళని ప్రజలను పీక్క తింటారు, ఈ ప్రాణాలు కూడా తీస్తారు. మరి ఇండైరెక్ట్గా మీరు మర్డర్ చేసినట్టు కదా ఇది. మీరు ప్రమోట్ చేసారు అంటారే మన మీ అభిమానులు మీ హీరోలకు అభిమానులు ఉంటారు కదా. ప్రకాష్ రాజుకు ఉంటారు, విజయ్ దేవరకొండకు ఉన్నారు, రానా గారికి ఉన్నారు. రానా అతిపెద్ద బాహుబలిలో అతిపెద్ద సేమ్ హీరో ఎంతనో రానా గారు కూడా అదే స్థాయిలో పాత్ర పోషించారు. కాబట్టి మీకు రామనాయుడు నుంచి మొదలుకుంటే మీకు వరకు అభిమానులు ఉన్నారు కదా కుటుంబానికి. మరి అట్లాంటప్పుడు మీ అభిమానులు ఆ బెట్టింగ్ యాప్ ఆడితే నష్టపోయి, బెట్టింగ్ అంటేనే జూదమాయ. అసలు జూదాన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు ఆడతారా? కొంచెమన్నా ఇది ఉండాలి కదా ప్రమోట్ చేసే ముందు. అంటే మీకు డబ్బులు వస్తే చాలు, ఎవడన్నా ఆడుకొని ఎవడన్నా జావని అనే విధానంలో మీరు చేసినట్టు మాకు అర్థమైంది. కేసులు అయితే అయినాయి కదా. ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడు బలి. 10 లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు. ఇస్తారా మీరు వాళ్ళ ప్రాణం తిరిగి ఇస్తారా? మీరు హాయిగా ఏసీలో కూర్చుంటారు, బెయిల్ పిటిషన్ వాడేస్తారు, తెచ్చుకుంటారు, మళ్ళీ అదే ఇంట్లో ఉంటారు. అసలు ముందు ప్రభుత్వాన్ని అనాలి. ప్రభుత్వమా నీవెక్కడ అని మనం ప్రభుత్వము మీరు ఎక్కడ అనం. కానీ ఇవి పర్మిషన్ యాప్లు ఉన్న ఇల్లీగల్ అంటారు కదా. ఇక పెద్ద మనుషులో మన భాషలో చెప్పాలంటే ఏ ఆడు చెప్పిండు, పెద్ద మనిషి చెప్పిండు నడుతుంది అన్నట్టు ప్రభుత్వమే కదా పెద్ద మనిషి అంటే. ఇప్పుడు లీగల్గా అంటే న్యాయపరమైన బెట్టింగ్లు ఇంకా అందులో ఇంకా తొక్కలో న్యాయపరమైన బెట్టింగ్లు ఏం పడేది నాకు అర్థం కాదు. ఇదేం వల్గర్ లాంగ్వేజ్ కాదు. కానీ మన ఈ బెట్టింగ్కు ఇంకా లీగల్ బెట్టింగ్ యాప్లకు మేము ప్రమోట్ చేసినామని చెప్పేసి ఒక దగ్గర ఉన్నది అక్కడ. మీకు ఏమన్నా అనిపిస్తలేదా రానా గారు? దగ్గుబాటు రానా మీ ఫ్యామిలీకి మీకు ఏమున్నది అంత ఏంటి మన కాంట్రవర్సీ. అప్పుడు అది హోటల్ ల్యాండ్ కాంట్రవర్సీ, ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఇది కేసులేని. అసలు నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని ఈ ఇండస్ట్రీలో ఫిలిమ్స్ ఇవ్వద్దు వీళ్ళకు. కొద్ది రోజులు, ఒక 6 నెలలు సంవత్సరం ఫిలిమ్స్ ఇవ్వద్దు. కష్టం అంటే ఇంకా తెలియదు. వీళ్ళు చేస్తారు, మీరు చేసేది కష్టపడతారు, మీరు చేసేది నటన పరంగా మేము ఒప్పుకుంటాం. బట్ కింది స్థాయిలో ఒక కూలీ బిడ్డన, రైతు బిడ్డన, వ్యవసాయదారుడ వాళ్ళ కొడుక చనిపోతే ఎంత బాధ ఉంటుందో, ఆ డబ్బులు ఎట్లా వస్తాయి అనేది మీరు ఒక్క రోజు లేదు ఒక 4 గంటలు పొలంలో దిగి పని చేస్తారా? ఒక పార బట్టి ఒడ్లు చెక్కుతావా? మిస్టర్ రానా బాహుబలిలో చాలా చూపెట్టి అని విలన్ పాత్ర పోయింది కదా. అంతే స్థాయిలో మీరు సరే మీ కష్టం పడి అక్కడ పడుతుండొచ్చు, చెమటలు వస్తుండొచ్చు. పాత నటులు మేము ఒప్పుకుంటాం, మిమ్మల్ని అట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయం. మీరంతా గ్రాఫిక్స్. మీరు పాత నటులు ఖచ్చితంగా వాళ్ళు కష్టపడ్డారు. ఈవెన్ దో చిరంజీవి గారు కూడా వాళ్ళు కష్టపడ్డారు, చెమటోడిచిండ్రు. చిరంజీవి గారు వాళ్ళకి
స్టేజ్ మీద చెప్తుంటే ఇట్లా అనిపిస్తుంది. అందుకే అతనంత పైకి వచ్చింది, అంత పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఆ దేవుడు సహకరిస్తుంది, ఆయురారోగ్యులు. కానీ మీరేంది ఇట్లాంటి తప్పుడు పనులు చిరంజీవి గారు ఎప్పుడు చేయలేము. అట్లానే మేమేం అభిమానం కాదు, కానీ అది నటనకు అభిమానం. ఇది ఇలా ఉంటే ఒక ఇంపార్టెంట్ వాడుతుంది. ఇది ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పటికైనా ప్రభుత్వం జర కళ్ళు తెరిచి చూసి పూర్తిగా నిషేధించాలని చెప్పేసి మేము మా ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? ఏంటి మరి ఇది కోర్టులో అన్నట్టున్నది, వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ అని. ఎస్, మనం నిన్న ఇచ్చినాం. ఏంది రేప్ అటెంప్ట్ మీద అలహాబాద్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చిండు కదా, అక్కడ చేస్తే ఇక్కడ చేస్తే అది రేప్ అటెంప్ట్ కదా. రేప్ అటెంప్ట్ తీర్పుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని ఆందోళన. సుప్రీంకోర్టు కలుగజేసుకోవాలని డిమాండ్. అది తప్పుడు తీర్పు. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. ఎస్, తప్పుడు తీర్పు కాదా ఇది? ఛాతీ పైన, భుజం పైన, ఇంకెక్కడెక్కడ చేతులేసే రేపు చేసినట్టు కాదా? చీరి దూరం గట్టాల తెలంగాణ భాషలో మాట్లాడితే ఎవరిని అట్లా చేతులు వేసినాను మీరు ఎట్లా ఇస్తారండి జడ్జి గారు? అయితే అప్పుడు నిన్న వీడియోలు కూడా మనం మీరు ఈ వచ్చిన రోజు కూడా మనం మాట్లాడినాం కదా. ఓ దిక్కు స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడికక్కడ అస్సలు స్త్రీ మరణించిన రోజంటూ ఉన్నదా? స్త్రీ మీద దాడులు లేని రోజు అనేది ఉన్నదా? దానికి తోడు మీరు ఇంత పెద్ద జడ్జిమెంట్, ఇంకా తప్పు. ఇది వెనక్కి తీసుకోవాలి. ఆ జడ్జి గారిని అక్కడ నుండి ట్రాన్స్ఫర్ కాదు, కూర్చుండబెట్టేసేయాలి సప్లాంట్. జడ్జి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు. నాయన ఏసీబీ ట్రాప్ అధికారులు వీళ్ళు అనుకుంటే కోర్టు జడ్జిలు తీర్పులు చెప్పే జడ్జిలు కూడా ఇళ్ళల్లో కట్టల నోట్లు దొరికితే ఎట్లా? కలకలం రేపుతున్న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం. కొలీజియం సీరియస్. అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్. మా కోర్టేమన్నా చెత్తబుట్టన అంటూ అక్కడి లాయర్లు ఆందోళన. ఎవడైనా చెడ్డ అయిన వ్యక్తి వస్తుందో అని అంటే ఇంటికాడ మనం కూడా తలుపులు మూసుకుంటాం. అక్కడ అలహాబాద్ కోర్టు వాళ్ళు కూడా తలుపులు మూసుకుంటాం, మాకేం అక్కర్లేదన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడినట్టు కనబడుతుంది. జడ్జీలు సైతం వాళ్ళ ఇళ్ళలో సైతం మరి అన్నని కోట్ల కట్టలు డబ్బు ఉంటే మరి పేదోడి దగ్గర ఎందుకు ఉంటే నాకు అర్థం కాదు. ఒక వ్యవసాయదారుని ఇంట్లో తీసి బీరువా తీస్తే మన ఇంట్లో ఒక 10 లక్షల కట్టలు ఎందుకు కనబడాయి? 10 ఎకరాలు ఉన్నా సరే వాని ఇంట్లో బీరువాలు ఉంటాయా? మనం పెట్టుకోడు. 10 లక్షలు ఉంటే కదా అందుకని. మళ్ళీ ఏమన్నంటే స్థితిగతులు బాగా ఉంటాయి, రాష్ట్రం మెరుగవుతుంది, ధనిక రాష్ట్రం అయిందని గత ప్రభుత్వం, కొనసాగిస్తున్నామని ఈ ప్రభుత్వం. మరి ఈ ఆడధనికులు ఉన్నారో ఏ రాష్ట్రం ధనికులు ఉన్నారో? ఉండే డబ్బంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అయింది. ఇప్పటికీ కొద్ది మంది చేతుల్లోనే భూమి కేంద్రీకృతమైంది. మేము అందుకే అంటున్నాం, ఈ భూమి పంపకం జరుగుతుంది తప్ప ఈ భూమి నువ్వు కుటుంబానికి 2 ఎకరాల భూమి ఉండి ఒక వ్యవసాయ బోరు ఉంటే ఈజీగా వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తారు, పిల్లలు చదివించుకుంటారు. అప్పుడు మీరు ఇచ్చే ఉచితాలు మాకు వద్దు అనే పరిస్థితికి మీరు తీసుకురాగలిగితే అప్పుడు నిజంగా పాలకులకు దండం పెడతాం. నా దగ్గర ఒక బలమైన ఎవిడెన్స్ ఉంది, అందుకే నేను మాట్లాడుతున్నాను. 500 ఎకరాలు, 600 ఎకరాలు, 400 ఎకరాలు ఏందో అదే మహేష్ బాబు సినిమాలో ఏదో వాడుకున్నోనికి వాడుకున్నంత, దోసుకున్నంత అన్నట్టు. పంచుండ్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీరన్న గారు 2 ఎకరాల భూమి మీద దృష్టి పెట్టుతున్నా. భూభారత చట్టం అమలు ఉగాది నుంచే మొదలుపెట్టండి. ఆ ఉగాది నుంచే పొంగులేటి శ్రీరన్న గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు ఇమీడియట్లీగా ఒక 2 ఎకరాల భూమి ఇస్తున్నామని ప్రకటించండి. 6 గ్యారంటీలతో పాటు 2 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించండి. మొదలు పెట్టుండ్రి. ఏదో పూర్ ఫ్యామిలీస్ తీసుకొని 1 ఉంటే 1+1 అట్లా ఆ టైప్లో. ఇది ఈ స్లోగన్ మేము ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఈయన మన నారాయణ సిపిఐకి చెందిన నారాయణ గారు సినీ ప్రముఖులకు ఈ పాడు సంపాదన ఎందుకు? వాస్తవం వాళ్ళు ఆయన తప్పేం మాట్లాడి ఉన్నదంటే అన్నాడు. ఎందుకు మీకు ఉన్న సరిపోదా? కోట్లు లగ్జరీ లైఫ్
ఉం? సిగ్గు అనిపించాలో కొంచెం మన చెప్పు. అరే సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎలాగో లేవు. ఇంకా దానికి తోడు ఇంకా సమాజానికి ఒకప్పుడు ఉండే గ్రాఫిక్ లేకుండా సింహాసనం సినిమా కృష్ణ గారు తీయలేదా? గ్రాఫిక్ లేకుండా దేవుళ్ళ సినిమాలు ఎన్టీఆర్ గారు తీయలేదా? ఏఎన్ఆర్ గారు తీయలేరా? ఎస్వి రంగారావు నటించలేదా? సత్యనారాయణ గారు నటించలేదా? తమిళనాడు పోతే శివాజీ గణేశన్ సార్ నటించలేదా? బాలీవుడ్ పోతే దిలీప్ కుమార్ గారు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు నటించలేదా? లేవా సినిమాలు? సమాజానికి మెసేజ్ సినిమాలు. అసలు మీడియా ఒకప్పుడు సినిమా అంటే మీడియా అనేవాడు. నాకు కొంచెం ఐడియా ఉన్నది. సినిమా అంటే పెద్ద మీడియా, సమాజానికి మంచి చెప్పేటటువంటిది అని చెప్పేసి మాట్లాడుకుంగా విన్నాం. కానీ ఇప్పుడు మీ సంపాదన కోసమే సినిమాలు తప్పితే ఏం లేదు. ఇంత సిక్స్ ప్యాక్ ఒక కొత్తది న్యాచురల్ సినిమాలు ఉన్నాయి. ఏమన్నా న్యాచురల్గా మీరు నటించినటువంటి కొంచెం నటిస్తే ఇంత గ్రాఫిక్ అయిపోయాయి, కథం 1000 కోట్లు సింపుల్. మానేసుకోండి. ప్రజల లోపల మీ మీద పూర్తిగా పోయింది వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ. మీరంటే విరక్తి వచ్చింది, వ్యతిరేకత కాదు. సినిమాలు మామూలు సినిమాలు తీసి మామూలుగా చిన్న సినిమాలు అంటారు. చిన్న సినిమాలే పెద్ద సినిమాలే చిన్న కాదు, చెత్త సినిమాలు. ప్లాట్లకు పాస్బుక్స్, తహసీల్దార్ సస్పెన్షన్, యాదాద్రి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు. పుణ్యాత్ములు ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే మాలాంటి వాళ్ళ భూములు కూడా పోయినాయి. ప్లాట్లు చేసిన వాటికి కూడా పాస్బుక్లు ఇచ్చిండ్రు. ఇక ఇట్లాంటి అధికారులు ఉన్నప్పుడు ఎందుకనం అనాల్సిందే కదా. అది కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఆ జిల్లా ఎక్కడ ఉంటుందో ఇక అందరూ గుర్తున్నా సరే సంగతి రాష్ట్రం మధ్య తెలిసిన సంగతి. ఒక్కొక్కసారి నిరుపేదల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. సంతోషం, చేయండి సార్ 6 గ్యారెంటీలు అమలు. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళు బోధనల 24న కాంగ్రెస్ జిల్లా మీటింగ్ ఇక్కడ కామారెడ్డిలో. కైలాస్ శ్రీనివాస్ డీసీసీ ప్రెసిడెంట్ అనుకుంటా. ఎస్, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ 24న జిల్లా పార్టీ మీటింగ్ ఉందని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక 10th క్లాస్ పరీక్షలు సజావుగా జరుగుతున్నట్టు, అలాగే కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారు ఇక్కడ కామారెడ్డిలో సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పిల్లలు భయం బెరుకు లేకుండా రాయాలని చెప్పేసి మా ఛానల్ తరఫున కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. పేరెంట్స్ మీరు కూడా ఇంటి దగ్గర ఒత్తిడి చేయకుండా భరోసాని ఇవ్వాలి. రాయండి బిడ్డ అని చెప్పేసి వాళ్ళకు ప్రేమపూర్వకంగా చెప్పాలి. అంతే తప్ప ఒత్తిడి మాత్రం పెట్టద్దు, పిల్లల మీద ఒత్తిడి గురి చేయొద్దు. ఈ జడ్జి ఇంట్లో ఇది పూర్తి స్థాయిగా చూద్దాం. 2 minutes. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలను బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీలో ఆయన నివాసంలో ఈ నెల 14న అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు వెళ్ళిన ఫైర్ సిబ్బంది ఈ నోట్ల కట్టల గురించి ఉన్నతాధికారులు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ఇదంతా లెక్కల్లో చూపని నగదుగా గుర్తించి సీజ్ చేశారు. ఇక మరి అంతే కదా. ఈ విషయమై CJM జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం మీటింగ్ ఏర్పాటు చేసి యశ్వంత్ సిన్హా అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జస్టిస్ యశ్వంత్ వర్మను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి అట్లే ఉంది సార్. ఇంకా మన బదిలీ ఎందుకు? ఆ బదిలీ చేస్తూ కూడా వాళ్ళు ఏమన్నా మా కోర్టు ఏమన్నా చెత్త పుట్టనా మాకేం అవసరం అని వాళ్ళు అక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడారు. చివరాఖరికి మన దేశంలో నమ్ముకున్నది ఎవరిని? ఎలాగో నాయకులు న్యాయమా? సరే ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 90% నాయకులు నమ్మే పరిస్థితులు లేవు. వీళ్ళు చెయ్యరు. ఎక్కడికి పోయినా పైరవి అంటే ఏ ఒకరు ఫోన్ రావాల్సిందే, చేయాల్సిందే. ఇంత మనం తెలుసున్నా ఈరోజు కూడా మేము ఎదుర్కొన్నాం, చూసినాం. మరి మేము ఒకటి అనుకుంటున్నాం, మనకు చివర అస్త్రంగా మిగిలింది ఏంది? పోలీస్ వ్యవస్థ. చివరగా మిగిలింది న్యాయ వ్యవస్థ.
న్యాయ వ్యవస్థలో ఉండాల్సినటువంటి పవిత్రమైన దేవాలయంతో సమానంగా ఎక్కువనే ఇంకా న్యాయ వ్యవస్థ అంటే. మన కోర్టుల్లో పనిచేసే జడ్జిల ఇళ్ళలో కూడా ఇంత డబ్బు ఉన్నదంటే అది అక్రమ సంపాదన, సక్రమ సంపాదన, మరి ఆ న్యాయమూర్తే చెప్పాలి. ఇప్పుడు ఆయనే చెప్పాలి, ఆ వర్మ గారే చెప్పాలి. మరి ఎటుపోతున్నట్టు వ్యవస్థ. మరి న్యాయ వ్యవస్థను మీద మాట్లాడితే కేసులు, అరెస్టులు, పోలీసులు, ఇదంతా కథ ఉంటుంది. మరి ఇతన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇతన్ని ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆర్టీసీ బస్సులో ఒక 10 రూపాయల టికెట్ ఇవ్వకుండా కండక్టర్ దొరికితే దొంగ అని చెప్పేసి ఫేర్ కలెక్టెడ్ కేసు అని చెప్పేసి రాసి సస్పెండ్ చేసి ఇంటికాడ కూర్చుని పెడతారు. 6 నెలలు ఏడాది తిరగాల వాడు. నా ఇంచుమించు సంవత్సరం తిరగాల, అప్పటిదా ఉద్యోగం రాదు. నాకు తెలిసి ఇప్పటికి ఇంకో 500 మంది ఆర్టీసీలు అట్లే ఉన్నారు. చేయని తక్కువ చేసిన చిన్న తెలిసి తెలియక జరిగిన తప్పులు, కొందరుగా అనుకోకుండా జరిగిన తప్పులు, కొందరు చేయని తప్పులు కూడా ఉంటారు. బలవంతంగా సంతకం పెట్టిస్తారు వాళ్ళు వస్తారు, వాళ్ళు చెకింగ్ చేస్తారు. మరి ఇక్కడ ఒక దేశంలో అత్యున్నతటువంటి జడ్జిలలో ఒకను వర్మ, యశ్వంత్ వర్మ, అతను మరి అన్ని కట్టలు, నోట్ల కట్టలు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు వారి దగ్గరికి. ఒక రైతు కష్టపడితే, ఆరుగాలం కష్టపడితే పెట్టుబడికి పెట్టిన పైసలు రావు. మరి ఇవి ఎక్కడికి వచ్చినట్టు? ఇక కరప్షన్ అనేది లేదు అని అంటే ఎట్లా అంటాం లేదని? ఏ బేస్లో మాట్లాడగలం? నమ్మకం అనేది ఒకే వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ. ఎన్ని లేట్ అయినా సరే రిజల్ట్ అనేది వస్తుంది, న్యాయం అనేది జరుగుతుంది, నమ్ముతాడు పేదవాడు. కాబట్టి దాన్ని కూడా ఫస్ట్ పట్టించకుండా ఇట్లాంటి వాళ్ళు లేకపోతే సామాన్యుడికి దేనిపైన నమ్మకం అనేది ఉండదు. ఇక ఇప్పటికే డబ్బున్నోడికే న్యాయం, డబ్బులతోనే న్యాయం అనేది ఒక అపవాదం ఉన్నది. అపవాదం ఏంది? నిజమే. మొన్న పుష్ప 2 సినిమా ఏర్పడలేదా? ఇట్లా పోయింది, అట్లా వచ్చింది బస్ కథం. ఇక్కడ ఇంకోటి కూడా, నేను ఏ మాట కామాట చెప్పుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే ఇవి ఇంతవరకు ఉన్నటువంటి వెలుగు పేపర్లో ఉన్న వార్తలు. ఇవి మనకు రాజకీయ వార్తలు జోలికి పోదలుచుకోలేదు ఈరోజు. ఒక అడ్వర్టైజ్ ఇది. జూనియర్ ఎన్టీఆర్ గారు మలబార్, అదేంది మలబార్ గోల్డ్ అనుకుంటా, బంగారం దుకాణం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దానికి యాడ్ ఇచ్చిండు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నాకు రియల్గా వీరంటే నాకు రియల్గానే మంచి అభిప్రాయం, అభిమానం. ఒక వ్యక్తిత్వం, ఒక క్యారెక్టర్, ఒక మంచి విలక్షణమైన నటుడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ మీరు ఈ యాడ్ ఇవ్వడంలో ఓకే, నో ప్రాబ్లం. వారు అమ్మకాలు కావాలని చెప్పేసి మీరు ఇచ్చిండ్రు. ఇది కూడా ఒక రకంగా మీరు యాడ్ మీన్స్ ప్రమోట్ అయినట్టే లెక్క, కొనండి అని చెప్పినట్టు లెక్కండి. ఉచితంగా వెండిని ఇంటికి తీసుకెళ్ళండి, ఇది పెద్ద అక్షరాలతో ఉన్నది. ఉచితంగా వెండిని ఇంటికి తీసుకెళ్ళండి అనగానే కొందరు ఏం చేస్తారంటే చూసేసి, అరే ఉచితంగా వెండి ఇస్తుంటారండి. ఇక ఉంటారు కదా బెట్టింగ్ యాప్ల మీద. ఇది కూడా ఎట్లా అయిపోతుందంటే, సరే అది బెట్టింగ్, ఇది ఉచితంగా వెండిని తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి అంటే ఉచితంగా ఎట్లా ఇస్తారు అనేది మాత్రం కొంచెం ఆలోచన చేసిన వ్యక్తి అయితే ఏం చేస్తారంటే కింద కూడా అవుతారు. బంగారం బరువుకి సమానంగా బంగారం కొంటే దానికి ఆ బరువుకు సమానంగా ఆఫర్ ఏప్రిల్ 6, 2025 వరకు మాత్రమే. ఇదేమో చిన్నగా ఉన్నది, చిన్న అక్షరాలు. ఇది ఉచితంగా వెండిని ఇంటికి తీసుకెళ్ళాలి అంటే ఒక 10 గ్రాముల బంగారం కొంటాం అంటే 10 గ్రాముల వెండి కూడా ఉచితంగా ఇస్తారన్నట్ట. మరి ఇది కూడా ఇంతే స్థాయి అక్షరాలతో రాయాలి కదా సాక్షి పేపర్లో. ఎందుకు ఇది మరి ఇట్లా? ఇది పెద్దగా, ఇది చిన్నగా. ఇట్లాంటి నాశనమైనటువంటి వాళ్ళకున్న పేరు ఖరాబ్ కావడం. నేను ఎన్టీఆర్ గారు అంటే అపారమైన గౌరవం, అభిమానం కాదు, అభిమానం కంటే ఎక్కువ నాకు ఆయన గౌరవం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే. ఎందుకంటే కొన్ని స్ట్రగుల్స్ అనేవి నేను చూసినాము. అన్నగారు చూసినాం మేము. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎంత ఒక్కో సందర్భం ఎలా మాట్లాడిండు అంటే చూసినాం. కాబట్టి అనర్గళంగా చిన్నప్పటి నుంచి ప్రచారం చేసినప్పుడు, ఒక ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు, వాళ్ళ టీడీపీ ప్రచారం చేసినప్పుడు ఎట్లా బెడ్ మీద నుంచి కూడా ఇంత పెద్ద డైలాగ్ చెప్తే ఆశ్చర్యపోయినాం. అటువంటి అంత నటుడు ఈరోజు అదేంది RRR సినిమా ఆ స్థాయికి వెళ్ళిందంటే ఎవరి కారణమో అందరూ తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుసు. మరి అట్లా జూనియర్ ఎన్టీఆర్ మీరు కూడా ఆలోచన చేసి ఈ యాడ్స్ మీకు అవసరమా? బంద్ చేసుకోండి సార్ మీరు కూడా. సో ఇక
కొట్టేది ఎవరో ఏంది మన ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. ఎస్, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ వేదిక అయింది. ఇక చూద్దాం. ఇక అది కూడా ఒక రకంగా దానికి కూడా బెట్టింగ్ చేస్తున్నాడు, ఫుల్గా ఉంటాం. దీనంతటి కారణం ప్రజల లోపల మార్పు రావాలి, వ్యక్తుల లోపల మార్పు రావాలి, కుటుంబాలలో ప్రేమ అనురాగాలు పెరగాలి, అనుబంధాలు పెరగాలి. మార్పు అనేది రావాల్సింది నాయకులు వాళ్ళలో కాదు. మనం మారితే వాళ్ళను ఆటోమేటిక్గా క్వశ్చన్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు మారుతారు. అప్పటిదాకా వాళ్ళు మారరు. మనం మారితే మన జీవితాలు సక్రమంగా ఉంటాయి. అంతే తప్పితే ఎవడో ప్రమోట్ దాన్ని కాదు మనకు కావాల్సింది. మనం మారి మనం ఏ పద్ధతిలో ఉండాలి, వాడు చెప్పింది తినాలి, చేలు కట్టుకోవాలి. అట్లన్నా సరే ఓకే అని చెప్పి సినిమా చూడాలంటే ముందు భయపడాలి. 300, 600, 700 అనేది ఆలోచన చేయాలి. ఇది పుష్ప 2 నుంచి సినిమానే మొదలైంది. అప్పటి నుంచే ప్రజల్లో కూడా మార్పు రావాల్సింది, వచ్చింది, ఇంకా వస్తుంది కూడా. రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా మార్పు అనేది ఇక్కడ ప్రజల్లో మొదలైతే వాళ్ళు గద్దెనెక్కి వాళ్ళు సక్రమంగా ఉంటారు, సక్రమంగా పరిపాలన చేస్తారు. సో మేము ప్రభుత్వానికి మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, రేపటి నుంచి ఎలాగో మనం పొద్దున్నే ఇస్తాం కాబట్టి ఈ 2 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నింటి మీద రేషన్ కార్డులు కూడా ఉగాది నుంచి మొదలు పెట్టేస్తే సంతోషంగా ఉంటుంది. నిరుపేదలకే ప్రభుత్వ పథకాలు చెందాలని మనం మొదలుపెట్టిన కాన్సెప్ట్తోనే ఈ ఛానల్ కొనసాగిస్తాం. అలాగే చూస్తూనే ఉండండి. V6 మన వెలుగు మన వార్తలు.